హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఏంటి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? తిరుమలకి వెళ్తున్నామండి. సడన్గా ఊరు వెళ్ళాం మేము. ఇంకా ఊరు నుంచి మా హస్బెండ్ వాళ్ళ ఊరు నుండి తిరుమల 1 అవర్ జర్నీనే అండి. సో తిరుమలకి వెళ్దాం అని చెప్పేసి అనుకోకుండా స్టార్ట్ అయిపోయాము. ఇంకా నెక్స్ట్ తిరుపతికి అయితే ఎంటర్ అయిపోయాము. అక్కడ ఫ్లైఓవర్ ఎక్కేసి తిరుమల చెక్కింగ్ ఘాట్ ఉంటుంది చూడండి, అక్కడికైతే వెళ్ళిపోయాము. అక్కడ చూస్తే చాలా వెహికల్స్ ఉన్నాయండి, చాలా క్రౌడ్ ఉంది. ఇంక చాలా టైమే పట్టింది మాకైతే. అంత లగేజ్ చెక్ చేయించుకొని మేము స్టార్ట్ అయ్యి తిరుమల కొండ మీదకి ఎక్కేసరికి చాలా టైమే పట్టింది మాకు. ఇంకా చెక్కింగ్ నెక్స్ట్ మా కారేనండి. కార్ చెక్కింగ్ అయిపోయింది. ఇంకా తిరుమలకి అయితే స్టార్ట్ అయిపోయాము కింద నుండి. నేను, మా హస్బెండ్, పిల్లలు, మా అమ్మనే అండి. ఇంకా తిరుమలకి అయితే వచ్చేసాము. ఇంకా మేము అప్పుడప్పుడు అనుకున్నాం కదా, సో మాకు ఈ రూమే దొరికిందండి. రూమ్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా తర్వాత మా హస్బెండ్, మా బాబు ఇద్దరు గుండు చేయించుకోవాలనుకున్నారు. అందుకని ఫస్ట్ గుండు చేయించుకోవడానికనే వెళ్తున్నాము. వెళ్తూ దారిలో ఇలా మా వాడు చూడండి. ఇంకా తర్వాత గుండుకైతే వెళ్ళిపోయాము. అక్కడ కూర్చున్నాడు. కూర్చోగానే అక్కడ ఉన్న అతను వీడియో తీయకూడదండి అని అన్నారు. సరే అని చెప్పేసి ఆపేశాను. మళ్ళీ వాళ్ళకి తెలియకుండా అయితే తీసాను అనుకోండి. మా బాబు, మా హస్బెండ్ ఇద్దరు చేయించుకున్నారు గుండు అయితే. ఇంకా అయిపోగానే రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయామండి. ఇంకా మా రూమ్ బయటనే గార్డెన్ ఉండింది. గార్డెన్లో ఫొటోస్ తీసుకుందామంటేను మా బాబు సరే అని వెళ్ళాము. మేము ఫొటోస్ అన్నీ తీసేసుకున్నాము. తర్వాత మేము అప్పుడప్పుడు అనుకొని వెళ్ళాము కదండి. సో మాకైతే 300 టికెట్స్ ఏం లేదండి. మేమైతే ఫ్రీ దర్శనానికి వెళ్ళాము. ఫ్రీకి ఫస్ట్ వెళ్ళి అక్కడ టోకెన్ కొట్టిస్తారు కదండి, ఆ టోకెన్ కొట్టంగానే మేమైతే రూమ్కి వచ్చేసాము. ఏ టైం వచ్చిందో చూసుకొని ఆ టైంకి ఒక 1 అవర్ ముందు వెళ్ళొచ్చులే అని చెప్పేసి ఆ టోకన్స్ తీసుకొని వచ్చి రూమ్లో ఉన్నాము. కంపార్ట్మెంట్లలో ఎందుకు అని చెప్పేసి రూమ్ అయిపోయిన తర్వాత ఆ టైంకి మేము మళ్ళీ మనకు ఇచ్చిన స్లిప్లో టైం ఉంటుందండి. ఆ టైంకి మేము మళ్ళీ ఆ స్లాట్లో మేము రెడీ అయిపోయి మళ్ళీ వెళ్ళాము. వెళ్ళేటప్పుడు మా బాబు మళ్ళీ నేను గుండు చేయించుకున్నా కదా మమ్మీ, నాకు బొట్టు పెట్టించు బాగుంటుంది అంటే సరే అని చెప్పేసి బొట్టు పెట్టించానండి. అదే పెట్టించుకుంటున్నాడు. ఇంకా వెళ్ళే దారిలో మేమైతే అందరం టీ తాగాము. మా బాబు నేను స్ప్రైట్ తాగుతాను మమ్మీ అంటే అని సరే అని స్ప్రైట్ ఇచ్చాము. మా రూమ్ ఎక్కడ అంటే ఎగ్జాక్ట్గా మనము దర్శనం చేసుకొని ఎగ్జిట్ వస్తాం కదండి, అక్కడే ఈ వెహికల్ నడవలేని వాళ్ళ కోసం ఉంటుంది కదండి, ఇందులో వెళ్ళాము మేమైతేను. ఇంకా తర్వాత మా రూమ్ దగ్గర ఉన్న గార్డెన్లో మళ్ళీ నెక్స్ట్ డే కూడా మళ్ళీ ఫొటోస్ అన్నీ తీసుకున్నామండి.
ఇంకా తర్వాత మా కార్ పార్కింగ్ దగ్గర ఉండిందండి. పార్కింగ్ దగ్గరికెళ్ళాము. అక్కడ కార్లు వస్తున్నా గూడా మా పిల్లలు చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. మా వాడిని చూసి మా పాప గూడా ఇలా పరిగెడుతూనే ఉండిన్నారు. మాకు వేరే కారు కొంచెం అడ్డంగా ఉండిందండి. అందుకని కొంచెంసేపు వెయిట్ చేశాము. ఆ కార్ తీయంగానే మేమింక స్టార్ట్ అయిపోయాము ఇంటికైతేను. మాకు దర్శనం అయితే జరిగింది. అయితే మేమసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. మేము బేస్తవారం రోజు థర్స్‌డే రోజు ఎళ్ళాము. థర్స్‌డే రోజు నిజరూప దర్శనం అంట అండి స్వామివారిది. అంటే ఏ అలంకారము అలా ఏమీ లేకుండా ఉట్టి స్వామివారినే చూపిస్తారంట. నాకైతే ఎప్పుడు తెలీదు. నేను ఫస్ట్ టైమ్ ఫ్రీ దర్శనానికెళ్ళాను. ఫస్ట్ టైమ్ నిజరూప దర్శనం గూడా చూశానండి నేనైతేను. ఇంకా నెక్స్ట్ మేమైతే కొండ దిగిపోయాము. దిగేసి ఇంటికి స్టార్ట్ అయిపోయాము. తిరుపతిలో మళ్ళీ గంగమ్మ తల్లి గుడి ఉంటే గంగమ్మ గుడికి గూడా ఎళ్ళి ఆమెను గూడా దర్శనం చేసుకొని ఇంటికైతే వచ్చేసామండి. ఇదండి ఇవాల్టి వీడియో వచ్చేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్. టాటా.